చింతలపూడి గ్రామంలో దమయంతి అనే కోడి ఉండేది. దమయంతికి ముగ్గురు పిల్లలుంటారు. పెద్ద కూతురికి కొడుకు హరిప్రసాదులకు పెళ్లిళ్లు చేసి, చిన్న కూతురు నీలిమను మాత్రం పట్టణంలో ఉంటున్న తన పెద్ద కూతురు ఇంట్లో ఉంచి చదివిస్తూ ఉంటుంది దమయంతి. హరిప్రసాద్ భార్య పేరు సుజాత. సుజాతను హరిప్రసాద్ ఇష్టపడటంతో పేదింటి పిల్లైన సుజాతను కోడలుగా చేసుకోవడం దమయంతికి ఇష్టం లేకపోయినా గానీ కొడుకు పట్టుబట్టడంతో ఒప్పుకోక తప్పదు. కానీ చీటికి మాటికి సుజాతను ఏదో ఒక వంక పెట్టుకుని తిడుతూనే ఉంటుంది దమయంతి. పైగా సుజాత హరిప్రసాదులకు పెళ్ళై 2 ఏళ్లైనా పిల్లలు లేకపోవడంతో ఆ వంక పెట్టుకుని సుజాతను వేధిస్తూ ఉంటుంది దమయంతి. ఒకరోజు సుజాత పుట్టింటి నుండి వచ్చేసరికి దమయంతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏమా మహారాణి, వారం రోజులైంది మీ పుట్టింటికి వెళ్ళి, తిరిగి రావటానికి ఇప్పటికి గానీ తీరలేదా అంటుంది దమయంతి. మా చెల్లెలి పెళ్లి జరిగి 3 రోజులే కదా అయింది, దాన్ని అత్తవారింటికి పంపించొస్తున్నాను అత్తయ్య. మా నాన్న లేడు కాబట్టి మా అమ్మ ఏ శుభకార్యానికైనా ముందుండి నడిపించలేదు కదా, అందుకే మా చెల్లి అత్తవారింటికి వెళ్లే వరకు నన్ను ఉండమని మా అమ్మ చెప్పింది. అందుకే రావటానికి ఆలస్యమైంది. ఈ విషయం మీతో చెప్పమని మీ అబ్బాయికి చెప్పాను, ఆయన మీతో చెప్పలేదా అంటుంది సుజాత. చెప్పాళ్లే, వాడికి నువ్వు చెప్పిన దానికి తలాడించడం తప్ప మరేం పనుంది. మీ చెల్లెలు కూడా నీలాగే బాగా డబ్బున్న వాడిని వలేసి పట్టిందట కదా. మీ అమ్మ పని బాగుంది, కూతుళ్ళిద్దరికీ పైసా కట్నం ఇవ్వకుండా గొప్పింటి సంబంధాలు చేసింది. నువ్వేమో నీ అందంతో మా వాడిని పడేశావు, నీ చెల్లెలేమో మరొక అమాయకుడిని బుట్టలో వేసింది అంటుంది దమయంతి. మేమెవరిని పడేలేదత్తయ్య, మా అమ్మ మమ్మల్ని పద్ధతిగా పెంచింది, అందుకే మీ అబ్బాయి మా చెల్లెలు భర్త ఏరుకోరి మమ్మల్ని పెళ్లి చేసుకున్నారు అంటుంది సుజాత. పద్ధతిగా పెరగటం అంటే ఊర్లో ఉన్న కుర్రాళ్లను వలేసి పట్టుకోవటం కాదు. నా కూతుళ్ళను చూడు, నా పెద్ద కూతురు నేను చూసిన సంబంధం చేసుకుని బుద్ధిగా కాపురం చేసుకుంటూ ఉంది, 4 పిల్లలకు తల్లి అయింది. ఇక నా చిన్న కూతురు గొప్ప చదువులు చదువుకుంటూ నేను గీసిన గీత దాటదు. ఎటొచ్చి నా కొడుకే నా మాట కాదని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళై 2 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు ఒక పిల్ల లేదు, పిచ్చు లేదు, అంతా మా కర్మ అంటూ వెళ్ళిపోతుంది దమయంతి. ఒకరోజు హరిప్రసాద్ తన తల్లితో మాట్లాడుతూ, అమ్మా, నా స్నేహితుడు రమణ ఉన్నాడు కదా, వాడు మన నీలిమని ఇష్టపడుతున్నాడు. ఎలాగూ మరి కొద్ది రోజుల్లో చెల్లి చదువు ముగించుకుని ఇంటికి రాబోతుంది కదా, నీకు చెల్లికి ఇష్టమైతే మన నీలిమను రమణకిచ్చి పెళ్లి చేద్దామమ్మా అంటాడు హరి. దాంతో దమయంతి మండిపడుతూ, ఏంటి, దిక్కు మొక్కు లేని ఆ రమణకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలా? దాన్ని ఇంతకాలం చదివించింది వ్యవసాయం చేసుకున్న వాడికిచ్చి పెళ్లి చేయటానికి కాదు. నా కూతురు చదువుకు తగ్గట్టు మంచి ఉద్యోగం చేసుకున్న వాడికిచ్చి మన అంతస్తుకు తగ్గట్లుగా దాని పెళ్లి ఘనంగా చేస్తాను. నువ్వెలాగూ ఆస్తి అంతస్తు లేని ఒక పేదదాన్ని ఏరుకోరి పెళ్లి చేసుకున్నావు. ఇక నా కూతురికి కూడా నీలాగే అనాకార సంబంధం తెచ్చి అంటకట్టాలని చూడకు అంటుంది దమయంతి. రమణకేమైందమ్మా, బాగానే చదువుకున్నాడు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయినా గానీ ఇల్లు పొలము ఉంది కదా అంటాడు హరి. ఉందిలే మహా, ఒక చిన్న ఇల్లు 10 ఎకరాల పొలము. నా కూతురికి మనకంటే ఆస్తిపాస్తులు ఎక్కువగా ఉన్న సంబంధం తెచ్చి పెళ్లి చేస్తాను చూడు అని చెప్పి హరిప్రసాద్ చెప్పేది వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది దమయంతి. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు దమయంతి తన కొడుకుతో మాట్లాడుతూ, అరే హరి, ఇది విన్నావా? పక్కింటి కాంతం వాళ్ళ కోడలికి రేపు సీమంతం చేస్తున్నారట్రా, నన్ను రమ్మని పిలిచింది అంటుంది దమయంతి. రమ్మని పిలిస్తే వెళ్ళమ్మా, దానికి నన్ను అడగటం దేనికి అంటాడు హరిప్రసాద్. నేననేది అది కాదురా, అందరూ మనవాళ్ళని ఎత్తుకుంటున్నారు, నాకు వాళ్ల ముందు తల కొట్టేసినట్లుగా ఉంది. నీకేమో నా బాధ అర్థం కాదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నెల తిరిగేసరికి నీ భార్య నోటి వెంట శుభవార్త వినాలి, లేకపోతే నీకు మరో పెళ్లి చేయటానికి కూడా నేను వెనుకాడను. నేను రేపు మీ అక్క దగ్గరికి వెళ్తున్నాను, తిరిగి వచ్చేసరికి నాకు శుభవార్త చెప్పడానికి సిద్ధంగా ఉండండి. లేకపోతే నా పట్టుదల సంగతి నీకు తెలుసు కదా. నేను అనుకున్నట్లు జరగకపోతే ఆస్తి మొత్తం మీ అక్క పిల్లలకు, నీ చెల్లెలకి రాస్తాను. అప్పుడు నువ్వు నీ పెళ్ళాం మన సొంత పొలంలోనే కూలి పనులు చేసుకుంటూ బ్రతకాల్సి వస్తుంది అని హరిప్రసాద్ చెప్పేది వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది దమయంతి. దాంతో భార్యాభర్తలిద్దరూ అయోమయంలో పడిపోతారు. అన్నట్లుగానే మరుసటి రోజు దమయంతి పట్నం వెళ్ళిపోతుంది. ఆ రోజు సాయంత్రం దిగులుగా ఉన్న సుజాతను చూసిన హరిప్రసాద్, ఏంటి సుజా, ఉదయం మా అమ్మ ఊరు వెళ్ళిన దగ్గర నుండి దిగులుగా కనిపిస్తున్నావు? మా అమ్మ లేదు కదా, ఆమె తిరిగి వచ్చే వరకు నిన్ను సతాయించేవాళ్ళు ఎవరూ లేరు, మరి సంతోషంగా ఉండాలి కానీ అలా ముఖం మార్చుకుని ఉన్నావేంటి అంటాడు హరిప్రసాద్. సంతోషంగా ఎలా ఉండగలనండి? అత్తయ్య ఊరు వెళ్ళేటప్పుడు ఏమన్నారో మీరు వినలేదా? తను తిరిగి వచ్చేసరికి శుభవార్త చెప్పకపోతే మీకు మరో పెళ్లి చేస్తానని అన్నారు కదా, మర్చిపోయారా అంటుంది సుజాత. మా అమ్మ అన్నంత మాత్రాన నేను నిన్ను వదిలేసి మరో పెళ్లి చేసుకుంటానా ఏంటి? నువ్వు ఆవిడ మాటలేమీ పట్టించుకోకు. అయినా మా నిద్దల్లో ఏ లోపము లేదని డాక్టర్ కూడా చెప్పాడు కదా, ఇంకా బాధపడటం ఎందుకు చెప్పు అంటాడు హరిప్రసాద్. అత్తయ్య అన్నారని కాదు కానీ నాకు కూడా అనిపిస్తుందండి, మనకు త్వరగా పిల్లలు పుడితే బాగుంటుందని. అప్పుడు మీ అమ్మతో పాటు ఊర్లో వాళ్ల ముందు మనం కూడా సగర్వంగా ఉండొచ్చు అంటుంది సుజాత. దాంతో ఆలోచనలో పడతాడు హరి. అలా 10 రోజులు గడిచిపోతాయి. ఒకరోజు సాయంత్రం హరిప్రసాద్ సుజాతలిద్దరూ బయటకు వెళ్లి వచ్చేసరికి వాళ్ళ ఇంటి ముందు ఒక బుట్టలో 2 గుడ్లుంటాయి. వాటిని చూసిన భార్యాభర్తలిద్దరూ ఆశ్చర్యపోతారు. ఇదేంటండి, మన ఇంటి ముందుకి ఈ గుడ్లు ఎలా వచ్చాయి అంటుంది సుజాత. అదే సుజా, నాకు అర్థం కావటం లేదు. సరే, వీటిని తీసుకువెళ్ళి ఇంట్లో పెడదాం పద, తరువాత ఎవరైనా వచ్చి అడిగితే ఇచ్చేద్దాం కానీ
అంటాడు హరి. కానీ మరుసటి రోజు వరకు గుడ్ల కోసం ఎవరూ రారు, కానీ దమయంతి మాత్రం పట్నం నుండి వస్తుంది. రావటంతోనే హాల్లో ఉన్న గుడ్లను చూసిన దమయంతి, ఈ గుడ్లేంట్రా హాల్లో ఉన్నాయి, ఎవరివి ఈ గుడ్లు అంటుంది దమయంతి. అక్కడే ఉన్న సుజాత మౌనంగా ఉంటుంది. కానీ హరి తడుముకోకుండా, ఎవరు అయితే మన ఇంట్లో ఎందుకుంటాయమ్మా, నీ కోడలే వీటిని పెట్టింది. నువ్వు ఊరు నుండి వచ్చేసరికి శుభవార్త చెప్పాలని అన్నావు కదా, నిజంగానే నీ కోడలు నీకు శుభవార్త చెప్పడానికి సిద్ధంగా ఉందమ్మా అంటాడు హరి. దాంతో దమయంతి ఆశ్చర్యంగా, నిజంగానా? మరి వీటిని మీ గదిలో ఉంచకుండా ఇక్కడ పెట్టారేంటి అంటుంది దమయంతి. అబ్బా, ఎక్కడుంటే ఏంటమ్మా, ఇది మాత్రం మన ఇల్లు కాదా ఏంటి, తీసుకువెళ్ళి మా గదిలో పెడుతుందిలే అంటాడు హరిప్రసాద్. ఇదంతా చూస్తున్న సుజాత మాత్రం నోరు వెళ్ళబెడుతుంది. మరి కాసేపటి తర్వాత సుజాత తన భర్తతో మాట్లాడుతూ, అదేంటండి అత్తయ్యతో అంత పెద్ద అబద్ధం చెప్పారు, నిజం తెలిసిందంటే మన ఇద్దరిని చంపేస్తుందండి మీ అమ్మ అంటుంది సుజాత. మా అమ్మ ఊరు వెళ్ళిన తర్వాత మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను సుజాత. మనకు గనుక త్వరలో పిల్లలు పుట్టకపోతే మా అమ్మ నిజంగానే ఆస్తి మా అక్క పిల్లలకు మా చెల్లెలకు రాస్తానని మా మామయ్యతో చెప్పిందట. నాకు ఇల్లు మాత్రమే రాస్తానని అన్నదట. తన మాట కాదని నిన్ను పెళ్లి చేసుకున్నానని మా అమ్మకు నా మీద ఇంకా కోపం తగ్గలేదు సుజా. అందుకే నాకు ఈ విధంగా శిక్ష వేయాలని చూస్తుంది. ఒకసారి ఆస్తి మన చేయి జారిపోయిందంటే తర్వాత మనకు పిల్లలు పుట్టినా గానీ తిరిగి రాదు. అందుకే బాగా ఆలోచించే మా అమ్మతో అబద్ధం చెప్పాను అంటాడు హరిప్రసాద్. మరి ఒకవేళ ఆ గుడ్లకు సంబంధించిన వాళ్ళు తిరిగి వచ్చి అడిగితే మనం ఇరుక్కుపోతాం కదండి అంటుంది సుజాత. అలా తిరిగి వచ్చి అడిగే ఉద్దేశమే ఉంటే వాటిని మన ఇంటి ముందు ఎందుకు వదిలేస్తారు సుజా? ఒకవేళ అలాగే జరిగితే అప్పుడు మాత్రం మా అమ్మ ఏం చేస్తుంది? మా అంటే మనల్ని ఇంట్లోంచి గెంటేస్తుంది. ఆస్తి ఆమె అనుకున్నట్లు మా అక్క చెల్లెలకు రాసిస్తుంది. ఈ ఇల్లు మాత్రం అప్పుడు కూడా నాకే ఉంటుంది. ఎందుకంటే ఇది మా తాతగారి ఆస్తి. ఆయన మనవడిగా నాకు మాత్రమే చెందుతుంది. మిగతా ఆస్తులు మా అమ్మ నాన్నలు సంపాదించినవి కావటంతో మా అమ్మ అలా బెదిరిస్తుంది. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, అంతా మంచి జరుగుతుంది అంటాడు హరిప్రసాద్. అలా కొన్ని రోజులు గడిచేసరికి ఆ గుడ్లలో నుండి 2 పిల్లలు పుడతారు. కానీ వాళ్ల కోసం ఎవరూ రారు. ఆశ్చర్యం ఏంటంటే మనవాళ్లు కావాలని అంతగా గొడవ చేసిన దమయంతి మాత్రం పిల్లల విషయంలో అంటి ముట్టనట్టుగా ఉంటుంది. అది చూసిన సుజాత, ఏంటి ఈవిడ మొన్నటిదాకా వారసులు కావాలని పట్టుబట్టింది, ఇప్పుడేమో వాళ్ళు గుక్కపట్టి ఏడుస్తున్నా గానీ పెద్దగా పట్టించుకోవటం లేదు. ఒకవేళ నా మీద కోపం వాళ్ల మీద చూపిస్తుందా అనుకుంటుంది సుజాత. ఒకరోజు అదే విషయం తన భర్తతో మాట్లాడుతూ, మీ అమ్మగారి ప్రవర్తన చూస్తుంటే విచిత్రంగా ఉందండి. మొన్నటిదాకా నాకు పిల్లలు పుట్టకుంటే మీకు మరో పెళ్లి చేస్తానన్నావిడ ఇప్పుడు పిల్లల విషయంలో పెద్దగా పట్టించుకోవటం లేదు. ఒకవేళ అత్తయ్యకు నిజం తెలిసిపోయిందంటారా అంటుంది సుజాత. మా అమ్మ సంగతి నీకింగా పూర్తిగా తెలియటం లేదు సుజా. ఆవిడికి గానీ నిజం తెలుసుంటే ఈ పాటికి నీతో పాటు నేను కూడా బజార్లో ఉండేవాడిని. నువ్వు అనుకున్నట్లు ఒకవేళ నీ మీద కోపంతోనే పిల్లల్ని సరిగా పట్టించుకోవటం లేదేమో. ఎన్ని రోజులని అలా ఉంటుంది? కొద్ది రోజులైతే ఆవిడే మారుతుందిలే అంటాడు హరి. మరుసటి రోజు హరి చెల్లెలు నీలిమ చదువు ముగించుకొని ఇంటికి వస్తుంది. తన అన్న పిల్లల్ని చూసిన నీలిమ, వదిన నీ పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారో తెలుసా, ఎప్పుడూ వీళ్లతోనే ఉండాలనుంది నాకు అంటుంది నీలిమ. నీ పెళ్ళయ్యే వరకు వీళ్లతో ఆడుకుంటూ ఉండు నీలు, తర్వాత నీ పిల్లలతో ఆడుకుందు గాని అని సుజాత అనేసరికి, పో వదిన, నేనిప్పుడేమీ పెళ్లి చేసుకోను అంటుంది నీలిమ. అలా దమయంతి సుజాతతో ఎలా ఉన్నా వదిన ఆడపడుచులు మాత్రం పిల్లలతో సంతోషంగా గడుపుతూ ఉంటారు. కానీ సుజాత సంతోషం ఎక్కువ రోజులు నిలవకుండా ఒకరోజు నిజంగానే సుజాత తల్లి కాబోతుందనే విషయం ఆమెకు తెలుస్తుంది. మరి 2 చిన్నపిల్లలున్న సుజాత మళ్ళీ తల్లి కాబోతుందని తెలిస్తే సుజాత పరిస్థితి ఏంటి? అసలే కోడలంటే ఇష్టం లేని దమయంతి సుజాతను ఊరికే వదిలేస్తుందా? దమయంతి ఇంట్లో పెరుగుతున్న పిల్లలకు తల్లిదండ్రులు ఎవరు? గుడ్లను దమయంతి ఇంటి ముందు ఎందుకు వదిలేసి వెళ్లారు? ఈ స్టోరీ అంతా తెలియాలంటే పార్ట్ 2 చూడండి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.